హర్మూజ్ జలసంధి దగ్గర భీకర యుద్ధం కొనసాగుతుంది. జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా కూడా ఉద్రిక్తత చోటు చేసుకున్న పరిస్థితి కనబడుతోంది. హర్మూజ్ జలసంధి నుంచి ఇరాన్ యుద్ధ నౌకల్ని ఆ ప్రాంతం నుంచి కూడా ఆయిల్ నౌకల్ని వెళ్లకుండా చేస్తామంటే హెచ్చరించిన తెలిసిందే. దీంతో ఐఆర్జీసీ హెచ్చరికల నేపథ్యంలో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి జలసంధి మార్గం మూసివేశారు. హర్మూజ్ చుట్టూ ఇరాన్ ఓడలు, పడవలు, షిప్లపై బాంబులు విసురుతోంది ఇరాన్. ఇక ఈ నేపథ్యంలో దీంతో ఇరాన్ ఓడలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఇక సముద్రంలో దాడులు చేస్తున్న దృశ్యాలను 16 ఓడలను ధ్వంసం చేసిన దృశ్యాలను అమెరికా సైన్యం విడుదల చేసింది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాం. ఆయిల్ ట్యాంకర్ల ఓడలకు అమెరికా ఎస్కార్ట్ కల్పిస్తూ ఈ దాడులు చేసిన దృశ్యాలను విడుదల చేసింది. హర్మూజ్ చుట్టూ ఇరాన్ ఓడలు, పడవలు ఉన్నాయి. మొత్తం 16 ఓడలను అమెరికా సైన్యం ధ్వంసం చేసిన దృశ్యాలను రిలీజ్ చేశారు. డిస్టర్బింగ్ కంటెంట్ ఇది. హర్మూజ్ జలసంధిలో ఇప్పుడు యుద్ధం ప్రారంభమైంది. హర్మూజ్ సమీపంలో భీకర దాడులు అయితే కొనసాగుతున్నాయి. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధికి సమీపంలో ఈ భీకర దాడులు జరిగాయి. ఈ జలసంధి సమీపంలో ఇరాన్ మోహరించిన మైన్ లేయర్స్ నౌకల లక్ష్యంగా అమెరికా దళాలు విరుచుకుపడ్డాయి. దీంతో అవి ధ్వంసమయ్యాయి. తాము జరిపిన దాడిలో ఇరాన్కు చెందిన 16 మైన్ లేయర్స్తో పాటు కొన్ని నౌకలను ధ్వంసమయ్యాయంటూ యుఎస్ సెంట్రల్ కమాండ్ చెప్తోంది. ఈ దాడికి సంబంధించిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేశారు. ఇక ఇటీవలి కాలంలో హర్మూజ్ నుంచి ఒక్క నౌకను కూడా కదలనీయమంటూ ఇరాన్ బెదిరిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఒక్కసారిగా ప్రాంతమంతా కూడా ఎక్కడికక్కడే వందల ట్యాంకర్లు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు హర్మూజ్ నుంచి ఎలాగైనా ట్యాంకర్లను కానీ అలాగే అక్కడి నుంచి రవాణాను తాము క్లియర్ చేస్తామంటూ ఇప్పటికే ఓవైపు ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఈ దాడులు అయితే కొనసాగినట్టుగా తెలుస్తోంది. హర్మూజ్ జలసంధి గుండా రవాణా మార్గం పూర్తిగా మూసుకుపోయిన నేపథ్యంలో ఇక ఇరాన్ ఓడలపై భీకర దాడులు చేసిన దృశ్యాలు ఒకసారి చూద్దాం. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ నౌకలపై దాడి చేస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనకు కనబడుతూ ఉన్నాయి. అమెరికాకు చెందిన ఎస్కార్ట్ నౌకలు ఈ దాడులు చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంలో ఉన్న హర్మూజ్ జలసంధి మూసివేసిన ప్రభావం అన్ని దేశాలపై స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఆసియా దేశాలపై దీని ప్రభావం చాలా క్లియర్గా కనిపిస్తుంది. దీంతో అమెరికా తీవ్రంగా హెచ్చరించింది. హర్మూజ్ జలసంధిని ఒడిసిపడితే కనుక తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించిన నేపథ్యంలో మరోవైపు డొనాల్డ్ ట్రంప్ కూడా నౌకలకు భద్రత కల్పిస్తామంటూ హామీ ఇచ్చిన నేపథ్యంలో తాజాగా ఈ దాడులు జరిగాయి. చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధికి సమీపంలో ఈ భీకర దాడులు జరిగాయి. ఈ జలసంధి సమీపంలో ఇరాన్ మోహరించిన మైన్ లేయర్స్ నౌకల లక్ష్యంగా అమెరికా దళాలు విరుచుకుపడ్డాయి. దీంతో అవి ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది. తాము జరిపిన దాడిలో ఇరాన్కు చెందిన 16 మైన్ లేయర్స్తో పాటు పలు నౌకలను ధ్వంసం చేసినట్టుగా యుఎస్ సెంట్రల్ కమాండ్ చెప్తోంది. దానికి సంబంధించిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసింది. ఇక ఈ హర్మూజ్ జలసంధి ప్రభావం ఇటు భారత్పై కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఎల్ఎన్జీ వంట గ్యాస్ డెలివరీల వ్యవధిని పెంచేశారు. మార్చి 7 నుంచి ఇప్పటి వరకు గృహ వినియోగ సిలిండర్ ధర దాదాపు 60 రూపాయలు పెరిగింది. వాణిజ్య సిలిండర్ ధర 115 వరకు పెంచింది. యుద్ధం కనుక దీర్ఘకాలం పాటు కొనసాగితే ఎల్పిజి కొరత ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు రేట్లు కూడా భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతారని కూడా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. హర్మూజ్ జలసంధి మీదుగా భారత్లోని ఓడరేవులకు ఇంధన వనరులు చేరుతాయి. ఇప్పుడు హర్మూజ్ సంక్షోభం నుంచి భారత్ ఎలా గట్టెక్కగలదంటూ కేంద్ర ప్రభుత్వం సమావేశాలు జరుపుతున్న వేళ ఇటు ఆసియా దేశాలన్నీ కూడా ఇబ్బందులు పడుతున్నాయి. ప్రధానంగా చైనా, జపాన్తో పాటు కొరియా, థాయిలాండ్ అలాగే బంగ్లాదేశ్ లాంటి దేశాలు కూడా హర్మూజ్ జలసంధి మూసివేతతో పూర్తిగా చమురు నిల్వల కొరతతో
ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రపంచ రవాణా మార్గంలో 20% హర్మూజ్ జలసంధి నుంచే కొనసాగుతుంది. 33 మీటర్ల వెడల్పుతో ఉన్నటువంటి ఇరుకైన ఈ హర్మూజ్ జలసంధి పూర్తిగా అటు ఒమన్, ఇరాన్ మధ్య ఉంది. అయితే ఇరాన్ దీనిపై గట్టి పట్టు సాధించి అక్కడి నుంచి ఒక్క నౌక కూడా వెళ్ళకుండా చేసింది. యుద్ధం ప్రారంభమైన రెండో రోజే అక్కడ నౌకపై దాడి చేయడంతో ఓ భారత కార్మికుడు ఆ నౌకలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి కూడా ఎక్కడికక్కడ నౌకలు నిలిచిపోయాయి. వందల సంఖ్యలో హర్మూజ్ జలసంధిలో నౌకలు నిలిచిపోవడంతో యుఏఈ, ఖతర్ నుంచి రావాల్సినటువంటి చమురు నిల్వలన్నీ కూడా అక్కడి నుంచి నిలిచిపోయిన పరిస్థితి. దీంతో ఆయా దేశాల్లో ఇప్పటికే చమురు నిల్వలు అడగంటడంతో సంక్షోభం మొదలైంది. ఇటు ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న ఆందోళన నేపథ్యంలో ఆయా దేశాల ప్రభుత్వాలు కూడా వీటికి సంబంధించి చర్చలు జరపాలంటూ ఇప్పటికే ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో ప్రస్తుతం హర్మూజ్ జలసంధి ఇబ్బందికరంగా మారడంతో అమెరికా దానిపై దృష్టి సారించింది. ఇక అక్కడ ఉన్నటువంటి మైన్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా విధ్వంసం చేస్తూ అక్కడి అమెరికా ప్రభుత్వం ఈ ఫైట్ కొనసాగిస్తుంది. సో మొత్తం మీద హర్మూజ్ జలసంధిలో కొనసాగుతున్నటువంటి ఏవైతే ఈ దాడులు ఉన్నాయో ఇప్పుడు ఇరాన్కు ఒక రకంగా గట్టి షాక్ ఇచ్చిందని చెప్పాలి. మొత్తం మీద ఇజ్రాయెల్పై అలాగే పర్షియన్ గల్ఫ్ అంతటా తన స్వంత దాడులను ప్రారంభించినందున ఇరాన్పై యుఎస్ దాడులకు అత్యంత తీవ్రమైన రోజుగా అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ కూడా కామెంట్ చేసిన కొద్దిసేపట్లోనే ఈ దాడులు జరిగాయి. ఇక పెరిగిన ముడి చమురు ధరలను తగ్గించడానికి అంతర్జాతీయ ఇంధన సంస్థ తన చరిత్రలోనే అతిపెద్ద చమురు నిల్వలను విడుదల చేయాలంటూ ప్రతిపాదించిందని అటు అంతర్జాతీయ పత్రికలు చెప్తున్న నేపథ్యంలో ఇక ప్రస్తుతం ఈ దాడులు కొనసాగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ప్రస్తుతం అమెరికా చేసిన ఈ దాడులపై యుఎస్ సెంట్రల్ కమాండ్ ఒక విడుదల చేసింది, ఎక్స్లో పోస్ట్ విడుదల చేసింది. ఇరానియన్ నావికాదళ నౌకను ఒక ప్రక్షేపణ చేరుకుందని, సో ప్రస్తుతం ఈ దాడులు ఇంకా కొనసాగుతాయంటూ చెప్తున్నారు. సో జలసంధిలో పేలుడు పదార్థాలను అమర్చినట్టు ఎటువంటి నివేదికలు కూడా లేవంటూ డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో చెప్తున్నారు. సో రకంగా ప్రస్తుతం ఈ దాడుల పరిణామం ఇంకా కొనసాగుతోంది. ఇక మరోవైపు ఇరాన్ ఈ జలసంధిని ఒడిసి పట్టడంతో ప్రస్తుతం ఈ నౌకలను క్లియర్ చేసేందుకు అమెరికా తాము ఎస్కార్ట్ చేస్తామంటే ఎప్పటి నుంచో చెప్తోంది. ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన ఇంధన చోక్ పాయింట్ అయినటువంటి హర్మూజ్ జలసంధిలో ఇరాన్ ఇక్కడ మైనింగ్ చేయడం ప్రారంభించని, ఈ ప్రాంతంలో ముడి చమురులో 5వ వంతు నిల్వలు ఉన్నాయంటూ అమెరికా నిఘా వేదికలతో ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ ప్రాంతమంతా కూడా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఆధ్వర్యంలోనే ప్రస్తుతం దాన్నంతా కూడా ఒడిసిపెట్టారు. ఎక్కడ కూడా ఎవరిని అటువైపు నుంచి వెళ్ళనివ్వకుండా వీళ్ళంతా కూడా ఈ దుశ్చర్యకు పాల్పడుతుండడంతో ప్రస్తుతం అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలోనే అమెరికా ప్రభుత్వం హెచ్చరించింది కూడా. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు తీవ్రమైన పదజాలంతో కూడిన ప్రకటన చేశారు. హర్మూజ్లో మందు పాత్రలను ఉంచకుండా చూడాలంటూ, వాటిని తొలగించకపోతే సైనిక పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించిన నేపథ్యంలోనే ఇక ఈ దాడులు జరిగాయి. హర్మూజ్ జలసంధిలో ఏదైనా మందు పాత్రలు చేసి ఉంటే, అలాగే అలా చేసినట్లు తమకు నివేదికలు ఉన్నా కూడా వెంటనే తొలగించాలి, లేదా ఏ కారణం చేతనైనా గనులుండి వాటిని వెంటనే తొలగించకపోతే ఇరాన్పై సైనిక పరిణామాలు ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఉంటాయంటూ హెచ్చరించిన నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. సో మొత్తం మీద హర్మూజ్ జలసంధిపై పట్టు సాధించేందుకు ఇటు అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ప్రస్తుతం యుఎస్ నేవీకి చెందినటువంటి కొన్ని నౌకలు అక్కడ అటాక్ చేసినట్టుగా మనకు ఆ దృశ్యాలను బట్టి అర్థమవుతున్నాయి.